Hi guys, welcome back to my channel guys మీరు చూస్తున్నారు వెంకీ యూట్యూబ్ అకాడమీ గైస్ ఈరోజైతే ఒక అద్భుతమైనటువంటి టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఎల్లప్పుడూ కూడా టాపిక్ అని నేను చెప్తూ ఉంటాను. యాక్చువల్లీ అవి టాపిక్స్ కావు, మన యొక్క సబ్స్క్రైబర్స్ అందరూ కలిసి అడిగేటటువంటి డౌట్స్నే నేను పిక్ చేసి కామెంట్ రూపంలో ఉన్నటువంటి ఆ డౌట్స్ను ప్రతి ఒక్క కామెంట్ను కూడా పిక్ చేస్తాను. నేను అటువంటి కామెంట్ను పిక్ చేసి మీకు అందరికీ కూడా వీడియోస్ రూపంలో అయితే నేను ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది డైలీ గైస్. ఓకేనా, ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్ గురించి గైస్. వీడియోలోకి వెళ్ళే ముందైతే తప్పకుండా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసి లైక్ చేయకుండా ఉంటే మన యొక్క వీడియోస్కు అటువంటి వారు కూడా లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఓకేనా, ఈరోజు అయితే గైస్ మనం హ్యాష్ ట్యాగ్స్ గురించి అయితే చర్చించుకుందాం గైస్. హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఏవి, హ్యాష్ ట్యాగ్స్ ఎందుకోసం వాడతారు, హ్యాష్ ట్యాగ్స్ ఏ విధంగా వాడాలి, హ్యాష్ ట్యాగ్స్ వాడితే మనకు ఏం ప్రయోజనం అనేటటువంటి అంశాలపైన ఈరోజు మనం చర్చించుకున్నాం గైస్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి హ్యాష్ ట్యాగ్ అంటే ఏమిటి. హ్యాష్ ట్యాగ్ అనేది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అంటే, మనం ఒక వీడియో చేసినప్పుడు ఆ వీడియోకు సంబంధించినటువంటి రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా యూట్యూబ్లో మనము పొందుపరచడమే మన యొక్క వీడియోని. దీన్ని హ్యాష్ ట్యాగ్ కిందకి చేస్తారు. ఏ విధంగా అంటే, ఎగ్జాంపుల్ మనం ఒక కుకింగ్ వీడియో చేసాము అని అనుకోండి. యూట్యూబ్లో ఒక వ్యక్తి సెర్చ్ చేస్తున్నాడు కుకింగ్ అని సెర్చ్ చేసినప్పుడు అతనికి రిలేటెడ్గా కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది యూట్యూబ్. కుకింగ్ ఫర్ హనీ, కుకింగ్ చికెన్, కుకింగ్ మటన్, ఈ విధంగా చూపిస్తుంది. ఇటువంటి హ్యాష్ ట్యాగ్స్ అంటే మీకు ఏది కావాలి అని. అలాంటప్పుడు మన యొక్క వీడియో కుకింగ్ ఈ వీడియోకి మనము కుకింగ్ మటన్, కుకింగ్ ఫిష్, కుకింగ్ చికెన్ ఫ్రై, ఈ విధంగా ఆటోమేటిక్గా కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడం వలన మన యొక్క వీడియో అనేది అట్లీస్ట్ 100 వీడియోలు ఉన్నటువంటి ప్లేలిస్ట్లో మన యొక్క వీడియో ఒక్కటి ప్లే అయినా కూడా మనకు ఒక 1 వ్యూ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దీన్ని హ్యాష్ ట్యాగ్ అంటారు. ఇదొక రకమైనటువంటి పద్ధతి. సో సెకండ్ పాయింట్ వచ్చేసి హ్యాష్ ట్యాగ్ ఎందుకు వాడాలి. హ్యాష్ ట్యాగ్ ఎందుకు వాడాలంటే, ఇంతకుముందు నేను చెప్పిన విధంగా మన యొక్క వీడియోస్ షోలో వచ్చేసి యూట్యూబ్లో వీడియో కనిపించడానికి కోసం మాత్రమే మనము హ్యాష్ ట్యాగ్ అనేది వాడాలి. హ్యాష్ ట్యాగ్ మనం ఎల్లప్పుడూ కూడా వాడితే మన యొక్క వీడియోస్ గ్రో అవ్వడానికి చాలా చాలా మంచిది దీన్ని హ్యాష్ ట్యాగ్స్ వాడడం వలన. సో సరైన హ్యాష్ ట్యాగ్స్ మనం ఎక్కడ నుంచి గ్రహించాలి అని కనుక మనం చూసినట్లయితే, సరైన హ్యాష్ ట్యాగ్స్ ఒక మంచి వెబ్సైట్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ వెబ్సైట్ పేరు వచ్చేసి ర్యాపిడ్ ట్యాగ్స్ వెబ్సైట్లో వచ్చేసి మనకు మంచిగా ట్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ర్యాపిడ్ ట్యాగ్స్. ఇక్కడ మీరు ఏ విషయాన్నైనా కూడా మీరు ర్యాపిడ్ ట్యాగ్స్ కీవర్డ్లో సెర్చ్ చేసినట్లయితే మీకు చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ర్యాపిడ్ ట్యాగ్స్ ప్రొవైడ్ చేస్తుంది అక్కడ. సో అటువంటి ట్యాగ్స్ని తీసుకొని మీ యొక్క వీడియోస్కు మీరు ప్రొవైడ్ చేసి ఆ యొక్క వీడియోస్ కీవర్డ్స్లో కావచ్చు, డిస్క్రిప్షన్స్లో కావచ్చు, ట్యాగ్స్లో కావచ్చు పేస్ట్ చేసి మీ యొక్క వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా వైరల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, మీరే వీడియోస్ చేస్తుంటే, ఎగ్జాంపుల్ నేను నా యొక్క వీడియోస్ చేస్తున్నాను అనుకోండి. 100 వీడియోస్ మీ యొక్క వీడియోస్ చేసినప్పుడు ఒక్క వీడియో ఏదైనా మీది వైరల్ అయినట్టయితే రిమైనింగ్ 100 వీడియోస్ కూడా యూట్యూబ్ ఆల్గారిథం ప్రకారము అవి కూడా రౌండ్ ధర తిరుగుతాయి. సో 24 క్లాక్ వైజ్. సో ఒక వీడియో వైరల్ అవ్వడానికి మాత్రమే మీరు ట్రై చేయండి. రిమైనింగ్ ఛానల్ ఆటోమేటిక్గా అదే వైరల్ అయిపోతుంది. ఎందుకంటే రిమైనింగ్ వీడియోస్ అన్నీ కూడా మీవే, జెన్యూన్ వీడియోస్ అవన్నీ. సో ఒక్క వీడియో వైరల్ అయ్యేంత వరకు ఛానల్ నడపండి. సో అప్పుడు మీ యొక్క ఛానల్కి ఒక దశ మారింది అని చెప్పుకోవచ్చు. అంతవరకు కంటిన్యూగా కన్సిస్టెన్సీగా వీడియోస్ అనేవి చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు ఏదో ఒక్క వీడియో వైరల్ అయిందంటే మీ యొక్క ఛానల్ గ్రోత్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇదే యూట్యూబ్ ఆల్గారిథం. ఈ విధంగానే యూట్యూబ్ అనేది పనిచేస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా మైండ్లో గుర్తు పెట్టుకొని యూట్యూబ్లో వీడియోస్ చేయండి. తప్పకుండా సక్సెస్ అయితే సాధించండి. హ్యాష్ ట్యాగ్స్ ప్రతి వీడియోకి ఇవ్వండి. హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడం వల్ల మీ యొక్క వీడియోస్కు చాలా చాలా మంచిది గైస్. ఈ వీడియో మీకు నచ్చింటే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన డైలీ నేను యూట్యూబ్కి సంబంధించినటువంటి చెప్పే పాఠాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు మిస్